హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తున్నారు మార్నింగ్ బిట్ కాయిన్ అండ్ ఎథీరియం చార్ట్స్. ఓకే, ఇక్కడ చూడగానే ఓపెనింగ్ ఇక్కడ బై చేస్తాం మనం. ఓకే, ఇక్కడ బై చేసినాక బిట్ కాయిన్ అండ్ సడన్గా కిందికి వచ్చింది ఒక క్యాండిల్. కిందికి వచ్చి మన పేషెన్స్ని టెస్ట్ చేసింది. ఓకే, కానీ ఈ లెవెల్ హిట్ అవ్వలేదు. ఓకే, ఈ లెవెల్ హిట్ అవ్వలేదు. కింద ఏదైతే లెవెల్ కనిపిస్తుందో మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ కింద వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇప్పుడు పైకి వెళ్ళడానికి చూస్తుంది. ఓకే, ఈ పివట్ ఏదైతే ఉందో ఇక్కడ కంప్లీట్గా, సో ఇది మన టార్గెట్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకోసారి చెప్పలేం, ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి కింద కూడా పడవచ్చు, ఈ లెవెల్కి మళ్ళీ రీచ్ అవ్వచ్చు, ఎందుకంటే ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయడానికి మళ్ళీ రావచ్చు. బట్ బెస్ట్ ఫర్ ద హోప్, మనం ఇక్కడ బై చేస్తాం. మన టార్గెట్ వచ్చేసరికి ఈ పివట్కి మధ్యలో ఇక్కడ వచ్చినా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, అంత సింపుల్ ట్రేడ్ ఇవాళ. ఓకే, సో ఇది ఇవాళ బిట్ కాయిన్ ట్రేడ్. ఎథీరియం కూడా అంతే, సేమ్ ఫాలో అవుతుంది కాబట్టి దాన్ని సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, డో జోన్స్ చూసారు కదా, ఇక్కడైతే గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఇక్కడ రెడ్ ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక ఇది బ్రేక్అవుట్ అయితే మంచిది. మన టార్గెట్ సార్ ఇది బ్రేక్అవుట్ అవ్వకుండా ఇక్కడ తిరిగి పైకి ఇక్కడ వరకు వెళ్ళింది కదా, ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాం. మన పొజిషన్ రివర్స్ చేసుకుంటాం. ఇక్కడ రివర్స్ చేసుకున్నాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ లైన్ కదా, అట్లీస్ట్ ఆ గ్రీన్ లైన్ కిందన్న. ఓకే, బట్ అప్పుడు మనం ఒక ఫిబొనాసీ తీసుకుంటాం. ఇక్కడ ఈ లెవెల్ ఇవాళ స్టార్టింగ్ ఎక్కడైతే పైనుంచి పడ్డది అంటే నిన్న క్లోజింగ్. ఓకే, అక్కడ నుంచి ఇవాళ కింద ఏదైతే లో ఉందో అక్కడ వరకు గీసుకుంటాం. ఎప్పుడైతే ఈ 0.5 లెవెల్ బ్రేక్ అయిందో కంప్లీట్గా, ఈ లెవెల్ మనం డిసైడ్ అవుతాం ఇది పైకి వెళ్తుందని. ఒక కన్ఫర్మేషన్ అంటే ఎంట్రీ అయినాక మనం డిసైడ్ అవుతాం. ఎక్కడ ఎంట్రీ అవుతాం అంటే ఫస్ట్ ఇక్కడ సెల్ చేస్తాం, మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్ళి లాస్లో కనిపిస్తూ ఉంటుంది. లాస్ని ఎగ్జిట్ చేసి మళ్ళీ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక ఇక్కడ ఈ 0.5 లెవెల్ ఎక్కడైతే బ్రేక్అవుట్ అయిందో కన్ఫర్మేషన్ వస్తుంది పైకి వెళ్తుంది మార్కెట్ అనేది. అండ్ ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చినాక కంటిన్యూ ట్రేడ్ని అయితే హోల్డ్ చేస్తాం. గ్రీన్ లైన్ కాకుండా ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ప్రతిసారి ఇక్కడే గ్రీన్ లైన్ టచ్ అవ్వాలని రూల్ లేదు. ఓకే, సో అది నిన్న సంబంధించిన డో జోన్స్ ట్రేడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.